The school bell rang. అంటే the school bell rang అంటే ఏంది? The school bell rang అంటే మోగింది. ఏది బెల్ బెల్ అంటే ఏంది? గంట. అప్పుడు ఏం జరిగింది? స్కూల్ బెల్ rang అని చూద్దాం. ఆఫ్టర్ ద బ్రేక్ టైం ఎప్పుడు మోగిందన్న స్కూల్ బెల్? ఆఫ్టర్ అంటే ఏం తెలవాలి మనం? ఆఫ్టర్ AFTER ఆఫ్టర్ అంటే ఏంది? కాదు. ఆఫ్టర్ అంటే తర్వాత. దేని తర్వాత? ఆఫ్టర్ ద బ్రేక్ టైం. మనకి బ్రేక్ టైం ఉంటుందిగా మధ్య మధ్యలో. ఆఫ్టర్ ద బ్రేక్ టైం ఏమైందిరా? The school bell rang. What happened? The school bell rang. After the break time, the school bell rang. Ding dong ding. Ding dong ding. Ding dong ding. The school bell rang. Ding dong ding. ఎప్పుడు the school bell rang? When the school bell rang? ఎప్పుడు when the school bell rang? ఎప్పుడు మోగింది? After the break time. బ్రేక్ టైం తర్వాత స్కూల్ బెల్ ర్యాంగ్. మరి ఏమైంది స్కూల్ బెల్ ర్యాంగ్ అయినాక? ఆల్ ద చిల్డ్రన్ ఏమైనప్పుడు? ఆల్ ద చిల్డ్రన్ entered. All the children entered the class. మీకు అర్థమైంది ఇలాంటి మరి? ఎంటర్ అంటే ఏంటి మరి చెప్పండి నాకు అర్థమైంది. ఆల్ ద చిల్డ్రన్ అంటే ఏంటి? పిల్లలు. ఆల్ అంటే మొత్తం అందరు పిల్లలు. ఆల్ ద చిల్డ్రన్ ఎంటర్డ్ అంటే ప్రవేశించారు అంటే లోపలికి వచ్చారు అన్నమాట. All the children entered the class. Classroom లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు? Who entered the classroom? Children. Not children. All the children entered the class. Then what happened next? All the children entered the class and were waiting for the teacher. వాళ్ళు ఏం చేస్తున్నారు? వెయిటింగ్. వెయిటింగ్ అంటే ఎదురు చూడడం. వెయిటింగ్ ఫర్ ద టీచర్ and you are waiting for the teacher to come. Waiting for the teacher to come. Hey, silence. Waiting for the teacher to come. Teacher రావడానికి వెయిటింగ్ చేస్తున్నారు. Waiting for the teacher to come. అంటే రావడం. మీకు చెప్పే కదా coming came. come అంటే రావడం. రానమాట. ఏ రా. coming అంటే వస్తున్నాడు. came అంటే వచ్చాడు. ఎప్పుడైనా వర్బ్ ఫార్మ్స్ కు 3 టైమ్స్ లో ఉంటాయి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? ఓకే సార్. మరి ఇక్కడ ఏమైంది? చిల్డ్రన్ వెయిటింగ్ అంటే ఎదురు చూస్తున్నారు. టీచర్ ఇస్ కమింగ్ ఆర్ నాట్? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టీచర్ టు కమ్. సడన్లీ అంటే దబుక్కున వెంటనే. సడన్లీ స్పెల్లింగ్ ఏంది? సడన్లీ ఏమైందిరా? సడన్లీ ఏమైంది? వచ్చింది. సడన్లీ దే అంటే ఏంది? ఇక్కడ చూడండి. దే THEY దే అంటే ఏందో మరి? THEY దే తెలుసా మీకు? దే అంటే వారు. ఎవరు వారెవరు? చిల్డ్రన్. ఎక్కువ మంది ఉంటే దే అంటాం, వారు అంటాం. ఒకడే ఉంటే వాడు అంటాం. వాడు ఏమంటాం మరి ఇంగ్లీష్ లో? హీ అంటాం. అదే గర్ల్స్ అయితే మరి ఎక్కువ మంది ఉంటే దే అంటాం. ఎక్కువ మంది ఉంటే దే వారు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తుంది?
heard అంటే ఏంది? heard అంటే తెలుసా మీకు? తెలియదు సార్. తెలియదు కదా? hear H-E-A-R hear H-E-A-R-I-N-G hearing H-E-A-R-D heard hear అంటే విను. అరే E-A-R hear అంటే చెవియా? ఇక్కడ నేను చెప్పింది ఏంటి మరి? H-E-A-R hear విను. హియరింగ్ వింటున్నారు. హియర్డ్ విన్నారు. ఇక్కడ ఏంది? సడన్లీ దే హియర్డ్ విన్నారు. ఏ విన్నారు? వాట్ దే హియర్డ్? వాట్ దే హియర్డ్? ఏ విన్నారు తెలుసా? హియర్డ్ ఏ స్క్రీమ్. హియర్డ్ ఏ స్క్రీమ్. స్క్రీమ్. S-C-R-E-A-M స్క్రీమ్. స్క్రీమ్ అనే శబ్దాన్ని కప్పు మంటగా ఇట్లా అవును సార్. కలుపు. అమ్మా అయ్యా అమ్మా అంటే కదా. సడన్లీ దే హియర్డ్ ఏ స్క్రీమ్. ఓచ్. ఎక్కడ ఉంది సౌండ్? ఓచ్. ఎక్కడ జరిగి వినిపించింది మరి సౌండ్? అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. ఎక్కడ ఉంది సౌండ్? అవుట్ సైడ్ ద అవుట్ సైడ్ దా. మరి అవుట్ సైడ్ అంటే ఏంది? సార్ నా దగ్గరకు వస్తున్నారు సార్. దీని అవుట్ సైడ్ అంటే ఏందిరా? బయట బయట సైడ్. అవుట్ అంటే బయట. మరి దానికి ఆపోజిట్ ఏంది? ఇన్. అయ్యే ఇన్ అంటే లోపల. ఓయిటి అవుట్ అంటే బయట. మీకు ఆపోజిట్ వర్డ్స్ ఉందో తెలుసు కదా? ఇన్ అంటే లోపలికి, దీనికి ఆపోజిట్ అంటే ఇంటి పెట్టి చూపించాలి. దీనికి ఏమంటారు? అవుట్. కమ్ అంటే ఏంది? రా అన్నమాట. మరి దీనికి ఆపోజిట్ ఏంది? గో. సిట్ అంటే కూర్చో. టాటేనా? ఆపోజిట్ ఏంది? స్టాండ్. టాటేనా? దీన్ని ఆపోజిట్ వర్డ్స్ అంటారు. ఏమంటారు వీటిని? ఇలా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన విషయం ఏంది? లిజనింగ్. ఎలా లిజనింగ్ చేయాలి? ఇంట్రెస్ట్. దిక్కులు చూడొద్దు. డోంట్ లుక్ బిసైడ్స్. డోంట్ అంటే చేయవద్దు. డోంట్ వచ్చిందంటే చేయొద్దు అన్నమాట. ఆ పని చేయొద్దు డోంట్ అంటారు. డోంట్ గో వెళ్ళవద్దు. డోంట్ ఈట్ తినవద్దు. డోంట్ టాక్ మాట్లాడవద్దు. ఇట్లా అర్థమైందా? డోంట్ ఈట్ తినవద్దు. డోంట్ స్టాండ్ లేవవద్దు. డోంట్ సిట్ కూర్చోవద్దు. డోంట్ డ్రింక్ తాగవద్దు. డోంట్ లాఫ్ నవ్వవద్దు. డోంట్ క్రై ఏడవవద్దు. డోంట్ స్లీప్ నిద్రపోవద్దు. ఇట్లా డోంట్ డోంట్ స్పెల్లింగ్ ఏంద్రా? డిఓఎన్టి డోంట్. వెరీ గుడ్. డిఓఎన్టి ఎన్టి డోంట్. డోంట్ అంటే అర్థమైంది వద్దు అన్న. అరే ఉద్రా అంటే కదా. ఏ డోంట్ గో వెళ్ళొద్దు. డోంట్ టాక్ మాట్లాడొద్దు. డోంట్ స్లీప్ నిద్రపోవద్దు. అర్థమైందా? మరి ఇక్కడ ఏమేమి చూద్దాం మనం. ఓచ్ అని సౌండ్ వచ్చింది. అవుట్ సైడ్ ద క్లాస్. ఎక్కడ కదా వచ్చింది సౌండ్ అది? అవుట్ సైడ్ ద క్లాస్. ఓకే. This is the story today enough. Tomorrow I will explain remaining story. Okay na?